పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్లో మొదటి రోజు తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నేతృత్వంలోని హై లెవెల్ ప్రతినిధి బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. 5 రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం సింగపూర్కు చేరుకున్న చంద్రబాబు టీంకు తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలివచ్చి చంద్రబాబుకు హారతులు పట్టారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలుగు డయాస్పోరా సమావేశానికి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ హాజరయ్యారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్కు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబుతో భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబూలే భేటీ అయ్యారు. సింగపూర్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల్లో సిబిఎన్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది అని భారత హై కమిషనర్ ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాల గురించి సీఎంకు చెప్పారు. భారత్తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని శిల్పక్ అంబులే అన్నారు. భారత్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. దీనిపై చంద్రబాబు గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని, కొన్ని కారణాల వల్ల సింగపూర్ వైదొలిగింది అని అన్నారు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు కారణమని చెప్పారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి, భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ది 50 కిలోమీటర్ ఒక పోర్ట్ వస్తుంది అంటే 20 పోర్టులు వస్తాయి. మనం ఏం చేస్తున్నాం, అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అవసరమైతే ఎంఓయూలు గాని లేకుంటే పార్ట్నర్షిప్ గాని కలిసి పనిచేసే ఇది నేర్పిస్తుంది.